అమ్మగారు నమస్కారం. బాగున్నారమ్మా? మీ పేరు? సింహాద్రాపులాసం. సరే, మీరు ఒక్కరే ఉన్నారేమ్మా? ఎవరు లేరు? ఎవరు పిల్లలు 5 పుట్టి చచ్చిపోయారు. 5 సంతానమా? అది మా ఆయన చచ్చి మీ ఆయన కూడా పెద్ద అయ్యాక చనిపోయారు. అది బాగా కొంచెం పెద్ద ఎవరు లేరు. నేను ఏకాకిగా ఒంటరిగా ఉన్నాను. ఏడ్చేది అది మా మరిది గారు పాప చూస్తాం. భోజనం వంటది మీరే చేసుకుంటారా? అమ్మో, ఆ పాప వండుతుంది. ఆ పక్క ఆవిడ వండుతున్నారా? వండి పెడతాను. అలాగా, ఓకే. మీకు ఫంక్షన్ అది వస్తే ఎవరికి ఇస్తారు? ఆ పాపకే. మరి అన్ని విధాలు చూస్తుంది కదా, భోజనం గట్రా. అంతేలే. 5 పుట్టి చనిపోతే నీకు మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది. కష్టమేనమ్మా, భగవంతుడు నన్ను కుదేలు చేశాడు. చేసింది కాకుండా ఇప్పుడు ఇది ఇలా కుదేలు చేశాడు. అవును, ఒంటరిగా వదిలేశాడు. నేను ఎంతో పాపం చేసుకున్నాను భగవంతుడి దగ్గర. నన్ను ఇలా చేసినాడు, ఇంత కుదేలు చేశాడు. నలుగురు ముఖాలు చూడలేవడం, నలుగురిలోకి వెళ్ళలేదు. 4 గడిలు అన్నీ పోతాను. ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా అట్లాగా నడవడానికి కూడా ఛాన్స్ లేక అలాగే ఇక్కడే ఉంటారు. అలా మెల్లిగా కాలు అక్కడికి ఒప్పుకుంటాను. 2 అడుగులు వేస్తుంది అంతే. జస్ట్ కూర్చోవాలి. మరిది గారు వాళ్ళు పిల్లలు ఉన్నారు అంతే, అంతకు మించి వేరే ఛాన్స్ కూడా లేదు. మా అమ్మకి నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి అనమాట. ఏదో పక్కింట్లో అలా. మరిదంటే సొంత మరిదా? అందములు ఇద్దరు. ఓకే, మీ ఆయన వాళ్ళ తమ్ముడు పిల్లలు ఏదో ఉన్నావు కాబట్టి చూస్తున్నారు, వదిలేకున్నా పిల్లలు. శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి నీకు ఇది నువ్వు ఉంచుకో, ఇది కూడా నువ్వు ఉంచుకో. ఇందులో ఉప్మా రవ్వ అవి ఇవి ఉంటాయి, అవి వాళ్ళకి ఇచ్చేయి. ఇగో నీకు కావాల్సినవి ఏవి ఉంటాయి అవి నీకు ముందే సెలెక్ట్ చేసి పెట్టేస్తాను. ఇవన్నీ నువ్వు పక్కన పెట్టుకో. ఇవి కిరాణా సామాన్లు, ఇవి బియ్యం. ఏదైనా పండగ వస్తుంది కదా, నా పేరు శ్రీదేవి, శ్రీదేవి ఇచ్చింది చీర అని చెప్పుకొని కట్టుకో ఆ రోజు, సరేనా? కాటన్ చీర చల్లగా ఉంటది. ఈ చీరలు కొంచెం వేడిగా ఉంటాయి. ఇది కాటన్ చీర కాబట్టి కట్టుకున్నప్పుడైనా కాస్త చల్లగా ఉంటావు, సరేనా? నా జీవితాన్ని తీసుకెళ్ళలేకపోతాడు. తీసుకుపోయిన ఆయన ఎందుకు ఈ బతుకు నాకు? దేనికమ్మ ఈ బతుకు? ఉండలేమమ్మా, ఎందుకు పుట్టించారో, ఎందుకున్నావో ఉండాలి. ఎందుకు బతుకు? ఏమైంది ఇప్పుడు నీకు? నన్ను బేగి తీసుకుపోరా అని దండం పెడతా. ఎందుకు? నీకేం కష్టం వచ్చింది? ఇది తప్పు కాదమ్మా. ఏది నడాలా, నలుగులోకి వెళ్ళాలా, నలుగురు ఉండాలా, దేనికమ్మా ఉండడం? తీసుకుపోరా నా జీవితం. ఇప్పుడు 10 నెలలు 9 నెలలు అవుద్ది పడిపోయి. నా జీవితం తీసుకుపోరా అని ఇప్పుడు రోజు దండం పెడతాను. తీసుకెళ్ళలేదు. సరేమ్మా, ఏది మన చేతిలో ఉండదు. నాకు తెలిసి నీ బాధ అర్థమవుతుంది. ఎవరైనా చూసుకొని నాకంటూ ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే నీకు కష్టం ఉండదు అని బాధపడుతున్నావు. సరే, మరి భగవంతుడు మరి అందరికి ఒకేలాగా తలరాత ఇవ్వరు కదా. నేను చచ్చిన వరకు గోవులు చేస్తారు. అది కాదమ్మా, పిల్లలు ఉండబట్టే నాకు వాళ్ళని ఇచ్చారు దేవుడు మీకు తోడు. అలా చూస్తుంది. సరేమమ్మా, ఇక కడుపు నిండి అయితే అన్నం తిను, కట్టుకో, చీర కట్టుకో మంచిగా, ఓకేనా? ఏమైనా ఖర్చులు కావాలంటే ఇంకా కొనుక్కో, సరేనా? సరే, మరి ఇక నేను వెళ్ళిరానా?